హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ మన ఛానల్లో వచ్చేసి ఈరోజు టమోటా కూర చేస్తున్నాం అనమాట. టమోటా కర్రీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమోటాలు. ముఖ్యంగా మనకి టమోటా కర్రీ కాబట్టి టమోటాలు చూడండి కడిగి ఇలా తీసుకున్నాం అనమాట. దీంట్లో మొత్తం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇలా సన్నగా పొడుగుతుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత కావాల్సిన పదార్థాలు చెప్తాను. మనం ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు మొత్తం ఎలానో చూపిస్తాను. సింపుల్ రెసిపీ అనమాట. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా ఎమర్జెన్సీ ఏమి చేయాలి అనుకున్నప్పుడు టమోటా కర్రీ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. దాంట్లోకి ఏమైనా మనకి అప్పడాలు కానీ ఆలు చిప్స్ కానీ ఏమైనా పెట్టచ్చు. ఇలా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చూపిస్తా. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా ఒక గోళం పెట్టేసుకున్నాం అనమాట పెనం పైన. అది కొంచెం అట్లా వాటర్ ఉంటే హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది టమోటా కర్రీకి, అప్పుడే ఇది బాగుంటుంది టమోటా కర్రీ మగ్గి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం వచ్చేసి ఇంకా తాలింపు గింజలు వేసుకుందాం. ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లవాయలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మొత్తం ఇవన్నీ ఇలా మొత్తం కలిపెట్టేసుకొని మనం ఆల్రెడీ ఫస్ట్ టమోటాలు కట్ చేసుకున్నాం కదా పొడవుగా, ఇలా మొత్తం వేసుకుందాము. చూసారు కదా తాలింపు గింజలు ఇలా మొత్తం అన్నీ చిటపటలాడిచ్చేసి మనం పొడుగుతుగా కట్ చేసుకున్న టమోటాలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేయాలన్నమాట. మొత్తము ఇందులో వేసేసి మనం కొంచెం సాల్ట్ తీసుకుందాము. సాల్ట్ కొంచెం సరిపడా వేసుకుందాం. మళ్ళీ కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. వేసి ఇలా కలబెట్టేసేయాలి. మొత్తము కలబెట్టేసి కొంచెం మూత పెట్టి హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకుందాం అన్నమాట. చూపిస్తా ప్రాసెస్ వచ్చేసి. ఇలా మొత్తం కలబెట్టాలి మనము బాగా. సాల్ట్ అంతా టమోటాలకి బాగా పట్టేటట్టు మనం నీట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక గరిటె తీసుకొని మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి 5 నిమిషాల వరకు. ఇలా 5 నిమిషాలు బాగా కలిపిన తర్వాత మనం టమోటాలకి ఆ సాల్ట్ అనేది బాగా పడుతుంది అనమాట. ఆయిల్లో మగ్గడానికి కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది. ఇలా పూర్తిగా మనం టమోటాలకి కలిపెట్టేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అప్పుడప్పుడు 5 నిమిషాలకు ఒకసారి కలబెడుతూ ఉండాలా. చూడండి ఇలా మగ్గుతుంది అనమాట బాగా. ఇలా మగ్గాలి. ఇంకా మనము ఇప్పుడు ఓన్లీ సాల్ట్ మాత్రమే వేస్తాము. ఇలా మగ్గబెట్టాలి మొత్తం టమోటాల్ని. ఇలా మగ్గబెట్టేసి చూపించే విధంగా చేయండి. సింపుల్ రెసిపీ, ఎవరైనా చేయొచ్చు ఈజీగా. చూడండి మొత్తం ఇలా స్లో మంట మీద మనము హైలో పెట్టేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసి 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలబెడుతూ ఉండాలా. అప్పుడే మనకు బాగా పర్ఫెక్ట్గా మగ్గుతుంది అన్నమాట. చూడండి ఇలా మగ్గాలన్నమాట. బాగా మొత్తం ఆయిల్లో మగ్గేలా టమోటాలన్నీ శుభ్రంగా మగ్గేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కు చూపిస్తాను నేను మీకు. అంతా మగ్గిన తర్వాత మనము కొంచెం కారం పొడి తీసుకోవాలి, ధనియాల పొడి లైట్గా దాంట్లో ఇవి వేసుకొని మనం మళ్ళీ ఇలా గరిటె తీసుకొని మొత్తం కారం పొడి ధనియాల పొడి బాగా పట్టేటట్టు శుభ్రంగా ఇలా కలుపుకోవాలన్నమాట. మట్టగా కలుపుకుంటుంటే బాగా అంతా ముక్కలకి పట్టేస్తుంది టమోటాలకి అంతా బాగా. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనము మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించాలన్నమాట. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఇలా 5 నిమిషాలు ఒకసారి మూత తీసుకొని కలబెడుతూ ఉండాలా. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట టమోటా కర్రీ. చూడండి బాగా ఇలా కలబెడుతూ ఉండాలి హై ఫ్లేమ్లోనే మొత్తం టమోటా కర్రీ బాగా మగ్గేంత వరకు. ఇలా మూత పెట్టేసుకొని మనం 5 నిమిషాలు ఒకసారి మగ్గబెడుతూ ఉండాలి, కలబెడుతూ ఉండాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలా కలబెట్టిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు స్లో మంట మీద ఒక 10 మినిట్స్ మనం మగ్గనియాలన్నమాట. స్లో మంట పెట్టేసి మూత పెట్టద్దు. మూత పెట్టకుండా ఇలా మగ్గనివ్వాలి. చూడండి మగ్గనివ్వాలి బాగా. ఇలా మగ్గుతుంది. చూడండి టమోటా కూర చూస్తుంటే నోరూరిపోతుంది కదా, తినాలి. ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా ఫ్రెష్ అయ్యేంత వరకు మనం స్లో మంట మీద ఇలా మగ్గనిచ్చేసి ఇంకా మనకు తయారైపోయిందనమాట టమోటా కర్రీ. అంతే సింపుల్ రెసిపీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మన టమోటా కర్రీ రెడీ.
వేడి వేడి అన్నంలో ఇది మనం వేసుకొని తింటా అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. జ్యోతిరెడ్డి 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తా. మన ఛానల్లో చూడండి, వైట్ రైస్లోకి ఇలా టమోటా కర్రీ వేసుకొని పక్కనే పెరుగు కొంచెం పెట్టుకోవాలి. పెరుగు అలా తీసుకొని కలుపుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చూడండి, ఎండలకి సమ్మర్లో ఏం తినాలనిపించకపోయినా, నోరు బాగలేకపోయినా ఇలా టమోటా కూర ట్రై చేయండి. టమోటా కర్రీ చూడడానికి చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరో వీడియోతో వస్తా. బాయ్.